లోని విద్యార్థినులు కావచ్చు, తెలంగాణ ఆడబిడ్డలు కావచ్చు, అందరూ కూడా మన ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మావతి విశ్వవిద్యాలయం ఉండేది. కానీ తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో మహిళా విశ్వవిద్యాలయం లేకపోవడం ఒక లోటుగా ఉండేది. ఇప్పుడు ఆ లోటుని పరిపూర్ణం చేశారు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. వారే కాకుండా నిన్న బిల్లుని ఆమోదం పొందిన తర్వాత శాసనసభలో చాలా ఆనందం అనిపించింది. వారు మహిళల విద్యను ప్రోత్సహిస్తూ వాళ్ళ సంక్షేమం కోరుతూ వీరనారి చాకలి ఐలమ్మ అనే పేరుని